Hello viewers, welcome to All-in-One Film Updates. Review of the day Family Man 1 and 2 ఫర్జీ సిరీస్ తీసిన రాజన్ డీకే గారైతే గన్స్ అండ్ గులాబ్ సిరీస్ నైతే తీశారు. ఈ వెబ్ సిరీస్ ని మీరు చూడాల్సిన వర్తైన వెబ్ సిరీసా కాదా ఇలాంటి డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన వీడియోకి లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు దోస్తులు. గన్స్ అండ్ గులాబ్ వెబ్ సిరీస్ లో ఉన్న మెయిన్ స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక టౌన్ లో అయితే డ్రగ్స్ అయితే అమ్మే ఇద్దరు గ్యాంగ్ స్టార్స్ అయితే ఉంటారు. అండ్ ఆ గ్యాంగ్స్ అయితే ట్రీస్ నుంచి తీసి డ్రగ్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు లీగల్ గా గవర్నమెంట్ ప్రాసెస్ తో. అండ్ ఆ గ్యాంగ్స్ అదే కాకుండా ఇల్లీగల్ గా అయితే గవర్నమెంట్ కి తెలియకుండా డ్రగ్స్ అయితే అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు అండ్ అమ్ముతూ ఉంటారు కూడా. అండ్ ఆ టూ గ్యాంగ్స్ లో అయితే ఎప్పుడు వార్ జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక గ్యాంగ్ ఉండే విధంగా. అండ్ వీటితో పాటు ఒక మెయిన్ స్టోరీ థీమ్ అయితే జరుగుతూ ఉంటుంది. ఒక డాన్ కొడుకు అయితే డ్రగ్ డీలింగ్స్ కోసం కాంట్రాక్ట్ అయితే తీసుకుంటాడు. అండ్ వీటితో పాటు రాజ్ కుమార్ దుల్కర్ సల్మాన్ పర్సనల్ లైఫ్ గురించి అయితే మనకి పోర్ట్రేట్ అయితే చేసి చూపిస్తారు స్టోరీ లైన్ లో. అండ్ అదే టౌన్ లో అయితే దుల్కర్ సల్మాన్ కి అయితే పోస్టింగ్ వస్తుంది. దుల్కర్ సల్మాన్ అయితే ఒక అన్నోన్ పర్సన్ అయితే జైలుకి ఎందుకు పంపించాడు అండ్ ఆ అన్నోన్ పర్సన్ అయితే బెదిరించడం వల్ల ఒక పోలీస్ అయినప్పటికీ ఇల్లీగల్ గా డ్రగ్స్ ఎందుకు అమ్మాడు దుల్కర్ సల్మాన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మధ్య అయితే మనకైతే స్టోరీ అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ వీటితో పాటు రాజ్ కుమార్ లైఫ్ అయితే మనకి రివీల్ చేస్తారు. ఒక నార్మల్ భయస్థుడిగా బతికే రాజ్ కుమార్ అయితే ఒక స్పానర్ తో తీసుకొని ఇద్దరు వ్యక్తులు ఎందుకు చంపాడు అండ్ వీటితో పాటుగా రాజ్ కుమార్ బెస్ట్ ఫ్రెండ్ ని విలన్స్ ఎందుకు చంపారు. స్టోరీ మొత్తం వెయిట్లెస్ ఎమోషన్స్ తో వెయిట్లెస్ స్టోరీతో అయితే జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే చాలా ఎంగేజింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి క్యారెక్టర్స్ రివీల్ అవుతున్నాయి కాబట్టి. అండ్ థర్డ్ ఎపిసోడ్ నుంచి ఫైనల్ ఎపిసోడ్ వరకు అయితే మనకి ఈచ్ ఎపిసోడ్ కి ఒక ఎండింగ్ ఎంగేజింగ్ పాయింట్ అయితే రైజ్ చేస్తూ ఉంటారు. టోటల్ వెబ్ సిరీస్ లో అయితే నాన్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే స్లో నరేషన్ తో అయితే లాగ్ సీన్స్ తో అయితే మనకైతే బోరింగ్ గా ఉంటుంది ఈ వెబ్ సిరీస్. మూవీలో ప్లస్ గురించి మాట్లాడుకుంటే దుల్కర్ సల్మాన్ రాజ్ కుమార్ అయితే మెయిన్ స్టోరీ ప్లాట్ లో రివీల్ చేసుకుంటా వచ్చారు. అండ్ ఈ మూవీ అయితే విజువల్స్ 90 బ్యాక్ డ్రాప్ లో అయితే ఉంటాయి. వెబ్ సిరీస్ లో అయితే సీన్స్ గానీ సినిమాటోగ్రఫీ గానీ స్క్రీన్ ప్లే గానీ పర్లేదనిపించింది ఈ వెబ్ సిరీస్ లో. నెక్స్ట్ సిరీస్ లో మైనస్ల విషయానికి వస్తే బీజిఎం అయితే లేదు ఫ్రెండ్స్. ఏదో కొట్టామంటే కొట్టినట్టు ఉంటది బీజిఎం అయితే. స్టోరీ నరేషన్ గానీ సీన్స్ గానీ చాలా లాగ్ గా అయితే ఉంటాయి ఈ సిరీస్ లో. అండ్ దాంతో పాటుగా అన్ట్రాజిక్ డ్రామా అయితే ఉంటుంది సిరీస్ లో, అది కనెక్ట్ కాలేదు. నెక్స్ట్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ గానీ రాజ్ కుమార్ గానీ మూవీకి అయితే చాలా వరకు ప్లస్ అయ్యారు. వాళ్ళ క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ గానీ వాళ్ళ క్యారెక్టరైజేషన్ ని పోర్ట్రేట్ చేసి చూపించిన విధానం అయితే చాలా బాగుంది. ఓవరాల్ గా ఈ సిరీస్ ఫైనల్ కన్క్లూజన్ వచ్చేసి ఇప్పుడు మిమ్మల్ని 6 hours టైం స్పెండ్ చేసి ఈ సిరీస్ చూడాలా వద్దా అంటే నేనైతే నో అనే చెప్తాను. ఎందుకంటే ఈ సిరీస్ అయితే యావరేజ్ ఫ్రెండ్స్. మీకు టైం ఉన్నప్పుడు వీకెండ్ లో ఈ సిరీస్ అయితే చూడొచ్చు. ఎందుకంటే ఈ సిరీస్ అయితే అంత ఇంట్రెస్టింగ్ గా అయితే లేదు. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.7 out of 5 అయితే రేటింగ్ ఇస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెక్స్ట్ న్యూ వీడియోలో న్యూ రివ్యూతో కలుసుకుంటాను. అంటిల్ దెన్ బై బై. Missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire. No more